హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ దొంగని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ఆ దొంగని ఏ విధంగా పట్టుకున్నారు ఏంటి అన్నది నేను గత వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలు చూడండి. ఆ దొంగ పేరు షరీఫుల్ ఇస్లాం, బంగ్లాదేశ్ దేశానికి చెందినోడు. ఇక్కడ 2-3 రోజుల నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతుంది. అదేంటంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దొంగకి, పోలీసులు పట్టుకున్నామని చెప్తున్న దొంగకి ఎటువంటి పోలికలు లేవు, ఇద్దరు వేరువేరు, ఇద్దరు ఒకటి కాదు అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దొంగ ఒకలాగా ఉన్నాడు, అతని బాడీ లాంగ్వేజ్ ఒకలాగా ఉంది, అతని బాడీ కలర్ ఒకలాగా ఉంది, అతని ముక్కు ముఖము వేరే విధంగా ఉంది, హెయిర్ స్టైల్ ఒకలాగా ఉంది, కొద్దిగా స్లిమ్గా ఉన్నాడు. అదే పోలీసులు పట్టుకున్నామని చెప్తున్న దొంగ, అతని బాడీ లాంగ్వేజ్, బాడీ కలర్ వేరే విధంగా ఉంది, హెయిర్ స్టైల్ కూడా మారిపోయింది, ముక్కు ముఖం కూడా మ్యాచ్ కావట్లేదు, కొద్దిగా లావుగా ఉన్నాడు, కలర్ కూడా వేరే విధంగా ఉంది. కాబట్టి ఇద్దరు వేరువేరు, ఇద్దరు ఒకటి కాదు. పోలీసులు ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నారు, ఇందులో ఏదో మతలబు ఉందని గత 2-3 రోజుల నుంచి మీడియాలో ఈ విషయం మీద చర్చించుకుంటున్నారు. దీనికోసం నేను ముంబైలో ఉన్న నా తోటి జర్నలిస్టులని, అలాగే కొంతమంది పోలీస్ ఆఫీసర్ని సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినప్పుడు అది నైట్ టైంలో రికార్డ్ అయింది. పైగా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు కానీ, పిక్చర్స్ కానీ అంత క్లారిటీగా ఉండవు, కొద్దిగా బ్లర్గా, కొద్దిగా అస్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే మనం సెల్ ఫోన్తో కానీ, కెమెరాతో కానీ చేసిన ఫోటోలు చాలా క్లారిటీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అదే సీసీ కెమెరాల్లో అందులో రికార్డ్ అయిన దృశ్యాలు, పిక్చర్స్ వేరే విధంగా ఉంటాయి. కాబట్టి పోలీసులు ఎప్పుడైతే ఈ దాడి జరిగిన సంగతి తెలుసుకున్నారో ఈ సీసీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారు. పరిశీలిస్తే సీసీ ఫుటేజ్లో దొంగ కొద్దిగా క్లియర్గా లేడు, అస్పష్టంగా ఉన్నాడు. దాంతో ఆ దొంగ ముఖాన్ని జూమ్ చేశారు. ఆ తర్వాత ఫిల్టర్ వేశారు. ఫిల్టర్ వేసేసరికి ఆ దొంగ కలర్ వచ్చాడు, కొద్దిగా ముఖం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే రేపొద్దున పోలీసులు ఆ వీడియోని, ఆ ఫుటేజ్ని ప్రెస్కి ఇవ్వాలి, అలాగే ప్రజలకు చూపించి ఈ దొంగని మీరు ఎక్కడైనా చూసారా ఏంటా అని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అదంతా బయట పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు పిక్చర్ స్పష్టంగా ఉండాలి, ప్రెస్ కానీ చూసే ప్రజలకి స్పష్టంగా అర్థం కావాలి, దొంగ ఏ విధంగా ఉన్నాడు ఏంటనేది తెలియడం కోసం పోలీసులు దాన్ని జూమ్ చేసి ఫిల్టర్ వేసేసరికి అది మారిపోయింది. దాన్ని అప్పుడు ప్రెస్కి విడుదల చేశారు, ప్రజల ముందు పెట్టారు. దాంతో దొంగ కొద్దిగా తెల్లగా కనిపించాడు. ఎప్పుడైతే పోలీసులు దొంగని పట్టుకున్నారో అప్పుడు జనరల్గా మీడియా, సోషల్ మీడియా అందరూ ఫోటోలు తీశారు. ఫోటోలు తీసేసరికి అందులో దొంగ కలర్ కానీ, బాడీ లాంగ్వేజ్ అదంతా మారిపోయింది, హెయిర్ స్టైల్ కూడా మారింది. దీనికి పోలీసులు ఏమన్నారంటే, ఆ దొంగ వెనుక దారి గుండా మెట్లు ఎక్కుతున్నప్పుడు, అలాగే మెట్లు దిగుతున్నప్పుడు సీసీ కెమెరా పైన టాప్ యాంగిల్లో ఉంది, పైన ఉంది. జనరల్గా పైన ఉన్నప్పుడు కెమెరా యాంగిల్లో తీసినప్పుడు వీడియో కావచ్చు, లేకపోతే పిక్చర్స్ కొద్దిగా మనుషులు పొట్టిగా కనిపిస్తారు, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కావచ్చు అది వేరే విధంగా ఉంటుంది. అందుకే అక్కడ కెమెరాలు టాప్ యాంగిల్లో ఉన్నాయి, టాప్ యాంగిల్ నుంచి తీశారు కాబట్టి ఆ దొంగ వేరే విధంగా ఉన్నాడు. ఎప్పుడైతే దొంగను పట్టుకున్నామో ఆ తర్వాత వ్యాన్లో తీసుకొచ్చినప్పుడు తీసిన ఫోటోలు వేరే విధంగా వచ్చాయి. ఆ తర్వాత ఆ దొంగ వేరే చోట రైల్వే స్టేషన్ దగ్గర, లేకపోతే ఫుట్పాత్ పైన వేరే సీసీ కెమెరాల్లో నమోదయ్యాడు. దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నాడు. అందులో ఉన్న ఫోటోలు కొన్ని కెమెరాల యాంగిల్ వేరే విధంగా ఉన్నాయి కాబట్టి ఆ దొంగ వేరే విధంగా కనిపించాడని ముంబై పోలీసులు చెప్పిన వర్షన్. అలాగే ఎప్పుడైతే ఆ దొంగ సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశాడో ఆ తర్వాత కిటికీ గుండా కిందకి పారిపోయాడు, దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళి దాక్కున్నాడు. ఆ పార్కులోనే బ్యాగ్లో ఉన్న బట్టలు తీసి దుస్తులవి మార్చుకున్నాడు. తర్వాత బాంద్రా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వర్లీ వెళ్ళాడు, వర్లీ నుంచి థానేకి వెళ్ళాడు. ఈ దొంగ దగ్గర మొబైల్ ఫోన్ కూడా ఉంది. ఆ మొబైల్ ఓపెన్ చేసి యూట్యూబ్ చూశాడు. అప్పటికే సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన సంగతి వైరల్ అయింది. ఎక్కడ చూసినా దాని గురించే చర్చించుకుంటున్నారు. ఎక్కడ చూసినా అటువంటి వీడియోలో కనిపించేసరికి ఆ దొంగ భయపడిపోయాడు. అప్పటిదాకా ఆ దొంగకి తాను దాడి చేసింది బాలీవుడ్ యాక్టర్, హీరో సైఫ్ అలీ ఖాన్ పై అన్న సంగతి తెలియదు. ఎప్పుడైతే యూట్యూబ్లో వీడియోలు చూశాడో అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. దాంతో ఆ దొంగ భయపడ్డాడు. ఇప్పుడు తనని అందరూ గుర్తుపడతారు. అందుకే ఒక కటింగ్ షాప్కి, సెలూన్కి వెళ్ళాడు. ఆ సెలూన్లో కొంతకాలం క్రితం ఒక 1 month or 2 months పనిచేశాడు. కటింగ్ చేయలేదు, కానీ ఆ సెలూన్ని శుభ్రం చేసే పని చేశాడు. అందుకే ఆ సెలూన్కి వెళ్ళి తన హెయిర్ స్టైల్ని మార్చుకున్నాడు. పోలీసులు ఆ సెలూన్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు, ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ సెలూన్ యజమానిని ఒక సాక్షి కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. రేపొద్దున కోర్టులో కూడా ఒక సాక్షిగా ప్రవేశపెడతారు.
తన హెయిర్ స్టైలు అదంతా మార్చుకున్న తర్వాత తానే దగ్గరున్న లేబర్ క్యాంప్కి వెళ్ళి ఒక గదిలో దాక్కున్నాడు. ఆ గది నుంచి 2-3 రోజుల వరకు బయటికి రాలేదు. ఈ 2-3 రోజుల్లో ఆ క్యాంప్ దగ్గర కావచ్చు, మిగతా చోట ఎక్కడ చూసినా సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన సంగతి చర్చించుకుంటున్నారు. యూట్యూబ్లో ఎక్కడ చూసినా అటువంటి వీడియోలే. తన గది నుంచి బయటకు వస్తే అందరూ గుర్తుపట్టచ్చు, పోలీసులు పట్టించచ్చు అన్న భయంతో ఆ దొంగ ఆ గదిలోనే ఉండిపోయాడు. తిండి తిప్పలు లేక, సరైన నిద్ర లేక అలా ఉండిపోయేసరికి అతని రూపురేఖలు, బాడీ కలరు మారిపోయాయన్నది ముంబై పోలీసులు చెప్పిన వర్షన్. ఎందుకంటే ఎంతైనా దొంగ దాడి చేసింది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన. దాంతో భయం వేసి 3 రోజుల పాటు గదిలో ఉండిపోయేసరికి తిండి నిద్ర లేక అలా మారిపోయాడు. సరే, సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో ఆ దొంగ ఈ దొంగ ఒకరు కాదన్న చర్చ జరుగుతుంది. కానీ ఇంతకీ ప్రత్యక్ష సాక్షులు ఎవరి మీదైతే ఆ దొంగ దాడి చేశాడో, సైఫ్ అలీ ఖాన్ కానీ, కరీనా కపూర్ కానీ, వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషులు కానీ ఇంతవరకు ఆ దొంగని చూడలేదు. పోలీసులు ఆ దొంగని వాళ్ళ ముందు ప్రవేశపెట్టలేదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆ దొంగ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈ నెల 29 వరకు పోలీస్ కస్టడీలో ఉంటాడు. పోలీస్ కస్టడీ అయిపోయిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ మీద ఆ దొంగ జైలుకు వెళ్ళిపోతాడు. జైలుకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఐడెంటిఫికేషన్ పరేడ్ జరుగుతుంది. జైలర్ ఆధ్వర్యంలో ఈ ఐడెంటిఫికేషన్ పరేడ్ జరుగుతుంది. ఈ ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటే జైల్లో ఆ దొంగని ప్రవేశపెడతారు. అప్పుడు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషులు ఎవరైతే ఆ దాడి జరిగినప్పుడు ఆ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ ఆ దొంగని గుర్తించాలి. కాకపోతే ఇక్కడ ఆ దొంగ ఒక్కడిని ప్రవేశపెట్టారు. ఆ దొంగతో పాటు ఆ దొంగలాగే పోలికలు ఉన్న, ఆ దొంగ హైట్తో, పర్సనాలిటీతో మ్యాచ్ అయ్యే, కలర్తో మ్యాచ్ అయ్యే ఒక 6-7 మందిని తీసుకొచ్చి ఆ 6-7 మందితో పాటు ఈ దొంగను కూడా ప్రవేశపెడతారు. అందరినీ వరుసగా నిలబెడతారు. మధ్యలో దొంగ ఉండొచ్చు, లేదా 2-3 పక్కన దొంగ పెట్టచ్చు. అలా ఆ దొంగతో పాటు 6-7 మంది ఉంటారు. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ని, కరీనా కపూర్ని, వాళ్ళ ఇంట్లో పనిచేసిన పని మనుషులు వాళ్ళందరూ వచ్చి ఆ 6-7 మందిలో ఆ దొంగను గుర్తించాలి. కాకపోతే ఇక్కడ మధ్యలో ఒక అద్దం ఉంటుంది. ఇటుపక్క ఉన్నవారికి దొంగతో పాటు మిగతా వాళ్ళు కనిపిస్తారు. కానీ దొంగతో పాటు ఉన్న వాళ్ళకి ఈ అద్దానికి ఇటువైపున ఉన్న సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు కనిపించరు. ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేస్తారు, ఎందుకు మధ్యలో అద్దం పెడతారంటే, రేపొద్దున ఆ దొంగ జైలు నుంచి విడుదలైనా, బెయిల్ మీద బయటకు వచ్చినా, ఇక్కడ ఐడెంటిఫికేషన్ పరేడ్ జరిగింది, వీళ్ళు వచ్చి నన్ను గుర్తుపట్టారని గడ్జ్ కానీ కోపము, పగ, కసి పెంచుకుని అఘాయిత్యము, దాడి చేసే అవకాశాలు ఉంటాయని ఆ అద్దం లాంటిది ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఈ జ్యుడిషియల్ కస్టడీ అప్పుడు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇంట్లో పనివాళ్ళు వాళ్ళందరూ వెళ్తారు. ఆ దొంగని గుర్తించారు అంటే ఓకే. ఒకవేళ గుర్తించకపోతే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. సరే, ఇదంతా జ్యుడిషియల్ కస్టడీలో ఐడెంటిఫికేషన్ పీరియడ్ అప్పుడు జరగాల్సిన తతంగం. మరి రేపొద్దున పోలీసులు కోర్టులో ఏ విధంగా ప్రూవ్ చేస్తారు? కోర్టుకు కావాల్సింది ఈ ఫుటేజీలు కావచ్చు, ఈ ఫోటోలు, ఇవన్నీ కాదు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, ఆధారాలు. దానికోసం పోలీసులు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వెళ్ళారు, వేలిముద్రలు సేకరించారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో అనేక వేలిముద్రలు దొరికాయి. కొన్ని సైఫ్ అలీ ఖాన్వి, కొన్ని కరీనా కపూర్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళవి, కొడుకులవి, వీళ్ళ వేలిముద్రలు అన్నీ ఉన్నాయి. గుర్తు తెలియని వేలిముద్రలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేకరించారు. ఆ గుర్తు తెలియని వేలిముద్రలతో పోలీసులు పట్టుకున్న షరీఫుల్ దొంగతో మ్యాచ్ చేశారు. మ్యాచ్ చేస్తే అవి మ్యాచ్ అయ్యాయి. అదేవిధంగా ఈ షరీఫుల్ అనే దొంగ ఏ కిటికీ గుండా ప్రవేశించాడో ఆ కిటికీ దగ్గర కూడా కొన్ని వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వేలిముద్రలతో, దొంగ వేలిముద్రలతో మ్యాచ్ చేస్తే అవి మ్యాచ్ అయ్యాయి. అలాగే ఇంట్లో బాత్రూమ్ దగ్గర దాక్కున్నాడు, ఆ బాత్రూమ్ డోర్ మీద కూడా, హ్యాండిల్ మీద వేలిముద్రలు దొరికాయి. ఆ వేలిముద్రలతో, దొంగ వేలిముద్రలతో మ్యాచ్ చేస్తే అవి కూడా మ్యాచ్ అయ్యాయి. అదేవిధంగా ఆ దొంగ వెనుక దారి గుండా మెట్లు ఎక్కుతూ ఇంట్లోకి ప్రవేశించాడు. మెట్లు దిగుతున్నప్పుడు ఆ దొంగ రైలింగ్ని పట్టుకున్నప్పుడు ఆ దొంగ వేలిముద్రలు అక్కడ పడ్డాయి. వాటిని కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు సేకరించారు. ఆ వేలిముద్రల్ని షరీఫుల్ ఇస్లాం ఈ దొంగ వేలిముద్రలతో మ్యాచ్ చేస్తే అవి మ్యాచ్ అయ్యాయి. రేపొద్దున ఈ వేలిముద్రల్ని కోర్టులో పోలీసులు ప్రవేశపెడతారు. కోర్టు వాటిని తోసిపుచ్చలేదు. ఈ కోర్టులో ఈ వేలిముద్రలు చాలా భద్రంగా ఉంచుతారు. కోర్టులో కేసు నడిచినంత కాలం, అలాగే కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు ఆ వేలిముద్రల్ని అత్యంత జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఇక దాడి జరిగిన రాత్రి కరీనా కపూర్ ఇంట్లోనే ఉంది. కానీ హాస్పిటల్కి ఎందుకు రాలేదు? సైఫ్ అలీ ఖాన్ పక్కన కొడుకు, మరొక చిన్న కొడుకు, వీళ్ళే
హాస్పిటల్కి వచ్చారు. కరీనా కపూర్ ఎందుకు రాలేదనేది చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. కరీనా కపూర్ పాత్ర ఇందులో ఉంది, కరీనా కపూర్ చేయించింది. అలాగే సైఫ్ అలీ ఖాన్కి ఇంట్లో పని మనుషులకి సంబంధాలు ఉన్నాయి. ఇలా రకరకాల పుకార్లు మీడియాలో, సోషల్ మీడియాలో కొన్ని చోట్ల చర్చకు గురయ్యాయి, పుకార్లు షికారు చేశాయి. కానీ ముంబై పోలీసులు ఏం చెప్పారంటే, ఆ రోజు రాత్రి కరీనా కపూర్ పార్టీకి వెళ్ళింది. అనిల్ కపూర్, హీరో అనిల్ కపూర్ కూతురు సోనం కపూర్ పార్టీ అరేంజ్ చేస్తే ఆ పార్టీకి కరీనా కపూర్ వెళ్ళింది. ఆ పార్టీలో కరీనా కపూర్ బాగా మద్యం సేవించింది. అర్ధరాత్రి ఇంటికి వచ్చింది. దాడి జరిగింది. తన భర్త సైఫ్ అలీ ఖాన్తో పాటు హాస్పిటల్కి వెళ్తే అసలే పెద్ద బిగ్ సెలబ్రిటీస్, మీడియా, సోషల్ మీడియా కెమెరాలతో రెడీగా ఉంటారు. మద్యం మత్తులో ఉన్న కరీనా కపూర్ తన భర్తతో పాటు హాస్పిటల్కి వచ్చింది. అందరూ వీడియోలు తీస్తారు, ఫోటోలు తీస్తారు. దాంతో తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్తో పాటు హాస్పిటల్కి రాలేదు. ఎంతైనా సెలబ్రిటీలు వాళ్ళ ప్రైవసీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు, వాళ్ళ ఇమేజ్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు మేకప్ లేకుండానే వాళ్ళు బయటికి రాలేరు. అటువంటిది మద్యం సేవించిన తర్వాత వాళ్ళు బయటికి ఎలా వస్తారు? ఇది ముంబై పోలీసులు చెప్పిన వర్షన్. కాబట్టి కరీనా కపూర్ హాస్పిటల్కి రాలేదు. ఇక హాస్పిటల్ నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జి అయిపోయాడు. సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నుముక పక్కనే కత్తి దిగింది. 2.5 అంగుళాల కత్తి ముక్కని ఆపరేషన్ చేసి బయటకు తీశారు. మెడ మీద గాయమైంది, చేతి మీద గాయాలయ్యాయి. అంత ప్రమాదకర స్థితిలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అయిన తర్వాత చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా నడుచుకుంటూ రావడం, మీడియాకి చేతులూపుతూ చిరునవ్వులు చిందించడం, ఇదంతా ఏంటి? సైఫ్ అలీ ఖాన్ ఆడిన నాటకం అని ఒక చర్చ జరిగింది. దీనికి ఆసుపత్రి వర్గాలు, డాక్టర్స్ ఏమన్నారంటే, ఆపరేషన్ చేశారు, వెన్నెముకలో పక్కన దిగబడ్డ కత్తి ముక్కని బయటికి తీశారు. దాదాపు 2.5 అంగుళాలు ఉంది. దానికి కుట్లేశారు. మెడ మీద అయిన గాయానికి సర్జరీ చేశారు. 4 రోజుల పాటు ట్రీట్మెంట్ అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ 4-5 రోజులు అయిపోయిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ని హాస్పిటల్లో నిలబెట్టారు. నడవమని చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ నడిచాడు. సైఫ్ అలీ ఖాన్ ఫిట్నెస్ అది చూసి ఓకే అనుకున్న తర్వాతే అప్పుడు డిశ్చార్జ్ చేశారు. జనరల్గా ఏ పేషెంట్కైనా సరే ఇలాగే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా చేతికి కానీ లేకపోతే కాలికి గాయమైన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయితే, ఆపరేషన్ జరిగినా లేకపోతే ట్రీట్మెంట్ అది అయిన తర్వాత డాక్టర్లు లేచి నిలబడమంటారు, నడవమంటారు. నడిస్తే చక్కగా ఉంటే, ఫిట్నెస్ ఉందని నిర్ధారించుకున్న తర్వాతే అప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఫిట్నెస్ అది చూసి ఓకే అన్న తర్వాతే డిశ్చార్జ్ చేశారు. ఇందులో పెద్దగా అనుమానించాల్సినవి లేదు. ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది కూడా ఏమీ లేదు. ఇవి ప్రస్తుతానికి మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ప్రశ్నలు, అనుమానాలు. వీటన్నిటికీ బహుశా నేను సమాధానం చెప్పాను అనుకుంటున్నాను. ఇక నాకు కూడా ఎన్నో మెయిల్స్ వచ్చాయి ఈ అనుమానాల మీద సమాధానం చెప్పమని. ఇంకా మీకు అనుమానాలు, ఏవైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా నాకు మెయిల్ చేయొచ్చు. అలాగే కామెంట్స్ రూపంలో మీ అనుమానాలు, ప్రశ్నలు అవి చేస్తే వాటన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మరో నిజమైన వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.